ఒక రోజున వాలి సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళి 4 సముద్రాల దగ్గర అర్ఘ్యం ఇచ్చేవాడు. ఒక సముద్రం దగ్గరికి వెళ్ళి అర్ఘ్యం ఇస్తుంటే వెనక నుంచి వెళ్ళి నువ్వు ఏదో ఇబ్బంది పెట్టావు, ఎవడురా 10 తలల పురుగు ఇబ్బంది పెడుతున్నాడని తోకతో చుట్టి వాలి ఆయన సంధ్యావందనం చేసుకుంటున్నంతసేపు సముద్ర జలాల్లో నిన్ను ముంచాడు. ఊపిరి కోసం నువ్వు కొట్టుకుంటూ ఉంటే తోకతో పైకెత్తేవాడు, మళ్ళీ ఊపిరి అందగానే మళ్ళీ నీళ్లలో ముంచేవాడు. ఇలా 4 సముద్రాల్లో ముంచి సంధ్యావందనం అయిపోయిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి అంతఃపురంలో కింద పారేసి భార్యని పిలిచి తాగడానికి పాలిమ్మని 10 తలల పురుగా ఎవరురా నువ్వు అని అడిగాడు నిన్ను. అలా నిన్ను 4 సముద్రాల్లో ముంచి ఎత్తి తీసుకెళ్లినటువంటి వాలిని ఒక్క బాణంతో కొట్టినవాడు రామచంద్ర. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు వబ్జ గర్భాండమునిండ రామ వసుధాదిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంక్తి కంఠ కణకంఠ పురాంతక శైలచాల నౌద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండముల్. ఆ రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి వచ్చి బంగారు ధనస్సు చేతిలో పట్టుకుని వింటినారిని ఒక్కసారి సారించి బంగారు బాణములను అక్షయబాణ తూణీరంలోంచి సంధించి రామనామాంకితమైన బాణములను విడిచిపెడితే లంకాపట్టణం అంతా అగ్నిహోత్రంతో మెరుపులతో వచ్చి బాణాలు పడిపోతే ఆ రోజున రావణా నిన్ను రక్షించగలిగిన వాడు ఉండడు. నా అంత వాణ్ణి నేనంటున్నావు. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే? ఒకానొక నాడు కైలాస పర్వతాన్ని కదిపేస్తాను, పార్వతీ పరమేశ్వరుడు ఏకాంత విహారంలో ఉండి నా విమానం ఆపారని నువ్వు 20 చేతులు కైలాస పర్వతం కింద పెట్టి కదిపే ప్రయత్నం చేస్తే ఎవడురా నీచుడు పర్వతాన్ని కదుపుతున్నాడని కాలి బొటన వేలితో నొక్కాడు. 20 చేతులు దాని కింద ఉండిపోతే నువ్వు కొన్ని సంవత్సరముల పాటు ఘన జటా చెప్తూ సామగానం చేశావు పరమశివుడి మీద. నువ్వు చేసినటువంటి రవానికి నీ ఏడుపు 3 లోకాలు తల్లడిల్లిపోయింది. రావణా అని పిలిచి శివుడు బొటనవేలు ఎత్తాడు. బొటనవేలుతో తొక్కితే ఏడిచావు పరమశివుడు తొక్కినందుకు. అటువంటి పరమశివుడి ధనస్సుని హేళగా విరిచినటువంటి వాడు రామచంద్రమూర్తి. అటువంటి రాముడితో నువ్వు యుద్ధం చేస్తావా? నీ 10 తలలు గిల్లేస్తాను రావణ, నా అరిచేతులతో మర్దించి చంపేస్తాను కోట్ల సైన్యాన్ని, ఒక ఏనుగు ఒక గుర్రం మిగలదు. లంక కాల్చేస్తానేమనుకుంటున్నావు? నేనొక్కడనే చాలు. దానికి రాముడు ఎందుకురా? నువ్వు తెచ్చి సీతమ్మని నువ్వు అనుభవించదగిన వస్తువు అనుకుంటున్నావు. సీతమ్మ అంటే ఎవరనుకుంటున్నావు? నీ కంఠానికి నువ్వు తగిలించుకున్నటువంటి కాల సర్పం, నువ్వు తాగబోతున్నటువంటి విషం, నీ నెత్తి మీద పడుతున్నటువంటి పిడుగు. మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వానరములకు తమ తోట అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోటకి నిప్పు పెట్టండి. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు. ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతారు. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారు ప్రసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. అంతే, ఈ నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోటకి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమబట్టి కడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతుంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. లంక అంతా